నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. మ్యామ్, వక్ఫ్ బిల్లు సవరణ బిల్లుకు సంబంధించి జరిగినవన్నీ మనకు తెలుసు. మరి ఈ నేపథ్యంలో వక్ఫ్ బిల్కి వ్యతిరేకంగా సుమారు 16 బిల్స్ దాఖలయ్యాయి. అండ్ గవర్నమెంట్ కూడా, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎందుకు సవరణ చేయాల్సి వచ్చింది, మేము చేయదలుచుకున్నది ఏమిటి అనే విషయంపై కూడా కేవియట్ పిటిషన్ వేసి చెప్పింది సుప్రీంకోర్టుకి. సో సుప్రీంకోర్టు 15th or 16th డేట్స్లో ఖచ్చితంగా దీనిపై డిస్కస్ చేద్దాం ఉంది. కానీ సవరణ ఆల్రెడీ అయిపోయింది, రాష్ట్రపతి సైన్ అయిపోయింది, చట్టం అయిపోయింది. ఏం జరగబోతోందంటారు? ఎలా అర్థం చేసుకోవచ్చు? చట్టం అయింది, ఏదో అంటారు కదా, తాంబూలాలు ఇచ్చాం తనుగు చావండి అన్నట్లు. ఇంకా మిగిలింది అదే అంటారు. అదే మిగిలింది. కాకపోతే వాళ్ళు ఏదో దింపుడు కళ్ళెం ఆశలాగా వేసుకున్నారు, పిల్లి వేసుకున్నారు. ఏమిటి 16 మంది అంతే అంటారా? ప్రపంచంలో ఎక్కడ జరగని విధంగా మన దేశంలో జరుగుతుంది. అదేంటంటే ఒక మైనారిటీ పీపుల్కి ఒక మెజారిటీ పీపుల్ భయపడుతున్నట్లుగా నాటకం ఆడుతుంది. ఒక పులి ముందు ఒక కుందేలు వచ్చి తెలుసో తెలియకో తొడగొట్టింది అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ఏమవుదు? ఇది దానికి ఆహారం అయిపోతుంది, అంతకుమించి ఏమీ కాదు. అంటే అక్కడేంటి, ఒక బలవంతమైన ఒక అధికారం ఉన్న జంతువు పులి. ఈ కుందేలు ఒక చిన్నది, ఎదురు తిరిగి ఫైట్ చేయలేనిది, బలం లేనిది. అలాగే ఇప్పుడు మన దగ్గర కూడా సంఖ్యాపరంగా చూసుకుంటే ముస్లిమ్స్ అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పర్సంటేజ్ ఎంత? ఆ ఉన్న ముస్లిమ్స్లో కూడా రెండో పూటకి తిండి లేని వాళ్ళే ఎక్కువ మంది. ప్రతి క్షణం తిండి కోసం ఎత్తుక్కుంటూ ఆకలికి నకనకలాడేవాళ్ళు, అతి పేదరికంలో ఉండేవాళ్ళు ముస్లిమ్స్ తర్వాత కొన్ని ఎస్సీ ఎస్టీల్లో కూడా, అందరు ఎస్టీ ఎస్టీలు కాదు, కొన్ని కులాల వాళ్ళు, ఎస్సీ ఎస్టీ కులాల్లో వాళ్ళు, కొన్ని జాతుల వాళ్ళు ఆ పరిస్థితిలో ఉన్నారు తప్పితే మిగతా వాళ్ళందరూ ఏదో ఒకటి, ఒక రిజర్వేషన్ ఫలం కావచ్చు, లేదు అనుకుంటే పనికి ఆహార పథకం ద్వారా కావచ్చు, ఇట్లా ఏదో ఒక రకంగా ఎంతో కొంత బిలో పావర్టీ లైన్ కింద ఉన్నవాళ్ళు కూడా ఎలాగోలా బతకగలుగుతున్నారు. మీకు చిన్న కరెక్షన్, మీరు ఇలా మైనారిటీస్ గురించి మాట్లాడుతున్నారని ఆల్రెడీ చాలామంది దుమ్మెత్తి పోస్తున్నారు మీ మీద, మీరు గమనించే ఉంటారు. గమనించాను. వాళ్ళందరూ కూడా కట్టగట్టుకుని ఆర్ఎస్ఎస్ వాళ్ళు, లేకపోతే కరుడుగట్టిన బీజేపీ వాళ్ళు తప్పితే మామూలు మనుషులు ఎవరు మాట్లాడరు. ఎందుకంటే నేను నంబర్స్ కన్నా నా దృష్టిలో లాజిక్ చాలా నేను నమ్ముతాను, వాస్తవాన్ని నేను చాలా నమ్ముతాను. వాస్తవ పరిస్థితులు ఏంటి? ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ముస్లిమ్స్ 4 పెళ్ళిళ్ళు చేసుకుంటారు అనేది చాలా నానుడి కదా. మీకు తెలిసి 4 పెళ్ళిళ్ళు చేసుకున్న ముస్లిం ఎవరైనా ఉన్నారా? లేదులేండి, లేరు. చాలా తక్కువ, అంటే నా సర్కిల్లో కానీ చాలా తక్కువ. నేను ఇదే ప్రశ్న ఇప్పటికే ఒక 2000 మందిని అడుగుంటారు. 2000 మందిని. ఏ ఆన్సర్స్ వచ్చాయి మ్యామ్? లేదు అనే ఆన్సర్ వచ్చింది. ఒక్కవేళ ఉంటే కూడా నాకు కూడా ఒకళ్ళు తెలుసు, ఒక భార్య ఉండగా ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్న ముస్లిం తెలుసు తప్పితే 4 పెళ్ళిళ్ళు చేసుకున్న ముస్లిమ్స్ నాకు డైరెక్ట్గా తెలియదు. ఇండైరెక్ట్గా ఉండుండొచ్చు, ఇవాళ ఓల్డ్ సిటీలో ఉండుండొచ్చు. అయితే అసలు ఈ 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు అనే వ్యవహారం ఎందుకు వచ్చింది అంటే, చాలా పాతకాలంలో ఒక రాజు ఇంకొక రాజు మీద దండయాత్ర చేసినప్పుడు వాళ్ళని చెరబట్టడం లాంటివి కాదు, సైన్యం చనిపోతుంది. ఇప్పుడు రాజు బాగానే ఉంటాడండి, అంతఃపురంలో ఆయన గురించి పోరాడేవాళ్ళు సైనికులు చనిపోతారు. చనిపోయినప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు గెలిచిన రాజ్యంలో వాళ్ళు ఓడిపోయిన రాజ్యంలో వాళ్ళు తిష్ట వేస్తారు కదా. తిష్ట వేసినప్పుడు ఆ భర్తలు చనిపోయిన భార్యలకి జీవితాన్ని ఇవ్వడం కోసం నువ్వు ఒక భార్యకి తిండి పెట్టగలవా, ఒక భార్యకి పుట్టిన బిడ్డల్ని సాకగలవా, అంటే నీ కెపాసిటీ ఏంటి అనేది చూసుకుని అప్పుడు రెండో భార్య విషయంలోకి వెళ్ళమన్నారు తప్పితే, ఇవాళ ఉన్న ఇది అలా వచ్చింది తప్పితే, అలా వాళ్ళు ఎందుకైనా మంచిదని చెప్పి ఇప్పుడు ఈ మతాలన్నీ కూడా ఒకదానికోటి పోటీగా వచ్చిన మతాలండి. ఏ మతం గొప్పది కాదు నా దృష్టిలో. ఇప్పుడు ఆ మతంలో లేని ఏదో ఈ మతంలో ఉండాలి, యూనిక్ సెల్లింగ్ పాయింట్ అనమాట. వాళ్ళ మతాన్ని వాళ్ళు పొగుడుకున్నా పర్వాలేదు, పక్క మతాలు తిడతారు. అయితే ఇలా వచ్చింది. ఈవేళ ఎవరండి ఒక భార్య ఒక కుటుంబాన్ని సాక్కోవటం కష్టమైన ఈ రోజుల్లో తలాక్ అని చెప్పి సరదాగా చెప్పేసేసి ఎవరు చేయగలుగుతారు? లేదు అంటే
ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చే ఒక అరబ్ షేకులు ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళు ఏమన్నా చేయాల్సిందే తప్పితే లోకల్గా మట్టుకు అవ్వదు. కానీ దీన్ని ఎంత ప్రాచుర్యంలో పెట్టాం మనం. అలాగే మీకు ఇంకొక ఎగ్జాంపుల్, ముస్లిం మతంలో 4 పెళ్ళిళ్ళ వరకు చట్టబద్ధత ఉంది కదా. ఈ 4 పెళ్ళిళ్ళలో పుట్టిన పిల్లలకి చట్టబద్ధత ఉంది, చట్టబద్ధంగా చేసుకునే పిల్లలకి చట్టబద్ధత ఉంటుంది. అదే మరి మనం హిందూ మతం దగ్గరికి వద్దాం. హిందూ మతంలో ఒక భార్య ఉండగా సెకండ్ ఫ్యామిలీ, థర్డ్ ఫ్యామిలీ, చాలా చెత్తగా మాట్లాడే ఒక మాట ఉంది, సెకండ్ సెటప్, థర్డ్ సెటప్ అని మాట్లాడుకునే వాళ్ళని ఎంతమందిని చూసామండి మనం, కొలల్ని చూసాం. మనకి చట్టం ఏం చెప్తుంది హిందూ మతంలో, హిందూ ఏకపత్ని వ్రతం. మనం అసలు పాత జోలికి వెళ్ళొద్దు. ఇప్పుడు హిందూ వివాహ చట్టం ప్రకారం ఒక పెళ్ళే ఉండాలి చలామణిలో, చట్టబద్ధత ఒక్క పెళ్ళికి. ఇప్పుడు నువ్వు విడాకులు ఇచ్చేసిన తర్వాత నువ్వు చచ్చిపోయే లోపు నీకు ఓపుకుంటూ 100 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, కానీ 100 సార్లు విడాకులు తీసుకోవాలి. ఇది కదా. అయితే మరి ఒకవేళ వీడు ఒక 10 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అనుకుందాం, అంటే ఒకళ్ళు ఏకి చెప్పకుండా బీకి చెప్పకుండా సీకి చేసుకున్నాడు, కానీ ఏ పిల్లలకే చట్టబద్ధత ఉంటుంది, మిగతా పిల్లలకి చట్టబద్ధత ఉండదు. చట్టబద్ధత చట్టం ప్రకారమే కాదు, ఇప్పుడు ఏదో చట్టబద్ధత ఇచ్చినట్టుగా చెప్తున్నారు, కానీ సామాజిక బద్ధత ఉందా వాళ్ళకి? సమాజం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చాలా ప్రతిభ కనబరిచాడు కాబట్టి కళ్యాణ్ రామ్ తన పక్కన పెట్టుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్ని. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ ఒక అనామకుడు అయ్యి ఉంటే పట్టించుకోరు. వీళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి కలుపుకుంటారా? వాళ్ళు వచ్చి వీళ్ళ ఇంటికి వచ్చి కలుపుకుంటున్నారు. కానీ ఈ తేడా ఉంటుంది ఎప్పుడైనా, మన సమాజం ఒప్పుకోదు. అందుకని ఈ రకంగా చూస్తే ముస్లిం సమాజం మీద ఉన్న అపోహలు ఏవైతే ఉన్నాయో, ఎన్నైతే అపోహలు ఉన్నాయో, ఈ వక్ఫ్ బిల్ చుట్టూ కూడా అన్ని అపోహలు ఉన్నాయి. అన్ని అపోహలు అంటే 15th 16th లో ఏమైనా జరిగే ఛాన్స్ ఉంటుందా? వన్స్ చట్టం అయిపోయాక ఎవరు ఏం పేకలేరంటారా? అలా అనుకోవడానికి కూడా లేదు. చట్టాలు అయిన వాటికి కూడా చట్టాలకు సవరణలు చేసినవి ఉన్నాయి. ముఖ్యంగా అదే ఇది చట్ట సవరణ అండి లేదు, ఈ కొత్త సవరణకి ఉపసవరణలు జరిగే అవకాశం కూడా ఉండొచ్చు. అయితే నా దృష్టిలో ఏంటి అంటే ఆ చట్టం మొత్తంలో కూడా ఒకే ఒక పాయింట్ దగ్గర స్ట్రక్ అవుతున్నా నేను. అదేంటి అంటే ఒక భూమి ప్రభుత్వ భూమా, ప్రైవేట్ భూమా, వక్ఫ్ భూమా అనే ఒక పేచీ వచ్చినప్పుడు కేవలం ట్రిబ్యునల్లో మాత్రమే మాట్లాడాలి అనే ఒక సెక్షన్ ఉంది దాంట్లో. అది ఇప్పుడు దీంట్లో తీసేశారు. ఇది ఒక్కటి మాత్రమే నేను సమంజసంగా ఉంది అని అనుకుంటున్నా. ఇది అయితే దీనిలో కూడా ఇంకొకటి ఏంటి అంటే కలెక్టర్కి అధికారాలు ఇచ్చారు. అది కరెక్ట్ కాదు. మళ్ళీ అది కరెక్ట్ కాకుండా ఇది ఒక సివిల్ పంచాయతీగా, ఒక సివిల్ దావాలాగా అవ్వాల్సిందే తప్పితే కలెక్టర్కి అధికారాలు ఇచ్చారనుకోండి, ఇప్పుడు కలెక్టర్లు ఎంత గొప్పగా అవినీతికి పాల్పడుతున్నారో మనం చూస్తున్నాం కదా. ఒకప్పటి ఐఏఎస్లు కాదు కదా వీళ్ళు, ఐఆర్ఎస్లు కదా ఇప్పుడు. మరి అలాంటప్పుడు వీళ్ళు సరైన నిర్ణయం తీసుకుంటారని నమ్మకం లేదు. ఇంకొకటి నచ్చని విషయాలు ఏంటి అంటే ఈ కొత్త దాంట్లో వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లిమ్స్ ఉండొచ్చు అని చెప్పి పెట్టారు, 4 సభ్యులు ఉండొచ్చు అని పెట్టారు. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. పైగా ఇంకొకటి మహిళలు కూడా ఉండాలి అని పెట్టారు. ఇది నేను 100%కి 500% ఒప్పుకుంటా. కానీ ఇప్పుడు ఇలాంటివే హిందువుల్లో చట్టాల్లో కూడా కొన్ని చట్టాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ హెచ్యుఎఫ్ కూడా మీరు సవరణలు చేస్తారు. అవిభాజ్య హిందూ కుటుంబాలు, అన్డివైడెడ్ హిందూ ఫ్యామిలీలో భయంకరమైన నష్టం జరుగుతుంది. హిందువుల వల్లే జరుగుతుంది. ఈ వక్ఫ్ బోర్డు బిల్లు వల్ల వేరే మతాల వాళ్ళకి అన్యాయం జరుగుతుందని మీరు మాట్లాడారు. కానీ ఈ హెచ్యుఎఫ్ వల్ల, హెచ్యుఎఫ్లో ఉండేది ఏంటి, ఒక కుటుంబం. ఆ కుటుంబంలో వాళ్ళే, అంటే ఒక పాము తన పిల్లల్ని తనే తిన్నట్లు ఆ కుటుంబమే ఆ కుటుంబం సభ్యుల్ని దోపిడీ చేస్తోంది. మరి దాని విషయంలో మాట్లాడాలి. పైగా మీరు అక్కడ మహిళలు ఉండాలి, మహిళా ప్రాతినిధ్యం గురించి మీరు మాట్లాడారు. మరి హెచ్యుఎఫ్లో ఒక మహిళ ఎప్పటికీ కర్త కాలేదు. మరి దాన్ని మీరు దాని గురించి ఎవరు మాట్లాడతారు, దాని గురించి ఏం చేస్తారు? అందుకే నేనేమంటున్నా అంటే ఫస్ట్ మళ్ళీ గాంధీ గారి దగ్గరికే వద్దాం. నేను మారి రెండో వాళ్ళని మారాలని చెప్పడం కరెక్టు.
ఇప్పుడు మీ మతంలో ఉన్న తప్పుని మీరు వేలెత్తి చూపుకోకుండా, ఆత్మవిమర్శ చేసుకోకుండా, మార్చుకోకుండా, వేరే మతము అది ఒక మైనారిటీ మతం కాబట్టి వాళ్ళు మాట్లాడలేని కండిషన్లో ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళ మీదకి వెళ్తున్నారు, దౌడు తీస్తున్నారు. కానీ అసలు మీ మతం సంగతి ఏంటి? హెచ్ఎఫ్ని ముట్టుకుని చూడండి, మీ హిందువులే మీకు ఓటేరు. సో అది కూడా ఒకసారి టచ్ చేసి చూడాలి, దానికి సంబంధించి కూడా మాట్లాడాలి. ఇప్పుడు చాలా ఉన్నాయి మాట్లాడాల్సినవి. అలాగే వివాహేతర సంబంధాలు తప్పు కాదు అని చెప్పి మీరు ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చారు, దాన్ని కూడా వెనక్కి తీసుకోవాలి. సహజీవనము ఎవరు చేయొచ్చు కాదంటుంది కదా, సహజీవనం తప్పు కాదన్నది కరెక్టే. కానీ సహజీవనం చేయడానికి ఉండే అర్హతలు ఏంటి అనేది కూడా, ఏ కండిషన్స్లో సహజీవనం చేయొచ్చు. ఇప్పుడు ఒక పెళ్ళైన పురుషుడు ఇంకొక పెళ్లి కాని స్త్రీతో కానీ, ఒక పెళ్ళైన పురుషుడు ఇంకొక పెళ్ళైన స్త్రీతో కానీ సహజీవనం చేస్తే అది వివాహేతర సంబంధం అవుతుంది కదా. సహజీవనం ఎట్లా అవుతుంది? అందుకోసం మీరు వీళ్ళేం తెలివిగా చేశారంటే వివాహేతర సంబంధాలు తప్పు కాదు అని చెప్పి ఇచ్చారు. దీనివల్ల ఇవాళ చాలా కుటుంబాలు నష్టపోతున్నాయి. ఇట్లాంటివన్నీ సరిదిద్దుకోవాలి. ఖచ్చితంగా ఉందండి. ఏదైనా కూడా చూడాలండి. 15th or 16th జరగబోయేది ఏంటి అనేది. డన్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.